హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండిపెండెంట్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది, ఈ హౌస్ మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఈ హౌస్కి సంబంధించి రోడ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ ఈ హౌస్ మొత్తం ఎంతకైతే సేల్కి అయితే వచ్చింది, సో ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో అయితే మేము ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మీరు వీడియోని ప్రాపర్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీకు మరిన్ని విషయాలు అయితే మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ హౌస్ అనేది మనకి గచ్చిబౌలి దగ్గర అయితే లొకేట్ అయ్యింది. సో కాకపోతే ఏంటి అంటే అండి, ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అనమాట, 14 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. సో కాకపోతే ఏంటి అంటే సో లోపల మొత్తం కూడా రెనోవేషన్ అయితే చేశారు. సో నీట్గా మొత్తం అంతా పెయింటింగ్ అని ఇంకా కొంచెం వర్క్ అయితే అవుతుంది. సో కంప్లీట్ చేస్తున్నారు. సో కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇప్పుడు మొత్తానికి ఏంటి అంటే ఈ హౌస్ అనేది మనకి ఫైనల్గా మనకి ఎంతకు సేల్కి అయితే వచ్చిందంటే ఈ హౌస్ అనేది మనకి 32 లక్షలకి అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. సో మొత్తం పెయింటింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ సో ఇవన్నీ కూడా వాళ్ళే చేయిస్తారండి. సో మనం ఇంకేం పెట్టుబడి రెడీ టు ఆక్యుపై కింద మనకి ప్రిపేర్ చేసి వాళ్ళైతే మనకి అందిస్తారు. సో ఇది మొత్తం వచ్చేసి మనకి ఏంటి అంటే ఎన్ని గజాల్లో నిర్మించారు ఈ హౌస్ అనేది మనం చూస్తే ఈ హౌస్ మొత్తం కూడా మనకి మామూలుగా హౌస్ అయితే మనకి తక్కువ స్పేసెస్ చేశారు కానీ సో సైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. మొత్తం వచ్చేసి మనకి 570 గజాల సైట్ ఇది. సో అందులో మనకు వచ్చేసి 200 గజాల్లో ఇల్లు అయితే నిర్మించారు. సో ఇంకా మీకు 300 గజాల పైనే మీకు ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఆల్రెడీ మీరు బిగినింగ్లో అయితే చూసే ఉంటారు. సో బిగినింగ్ నేను చూపించాను. సో దాన్ని బట్టి ఏంటి అంటే మనకి సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో అందులోని ఏంటి అంటే సో మీరు ఇంకా వచ్చి దీంట్లో ఎటువంటి పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో పెయింటింగ్ ఆల్రెడీ వేయించేశారు అండ్ అదేవిధంగా ఇంకా చిన్న డ్యామేజెస్ చిన్న ఏమన్నా స్క్రాచెస్ ఏమైనా ఉంటే అవి కూడా కప్పిస్తున్నారు. ఆల్రెడీ కార్పెంటర్ వర్క్ అయితే జరుగుతుంది. సో అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి ప్రిపేర్ చేసేసి మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇది పక్కాగా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. సో చాలామంది రిజిస్ట్రేషన్ ఉందా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు. సో అలాంటివి ఏం లేదండి. సో పక్కా క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకేజ్ ఎందుకంటే మీరు ఒకవేళ లోన్ పెట్టుకోవాలనుకున్నా సో డెఫినెట్గా అయితే లోన్ అయితే వస్తుంది. సో దానికైతే ప్రాబ్లం అయితే లేదు. సో హ్యాపీగా మీరు లోన్ పెట్టుకోవచ్చు. సో మీకు మినిమం 70% లోన్ అయితే వస్తుంది. సో దానికి లోన్కి కూడా మీకు ఇంకొక రీజన్ ఏంటంటే మీ జాబ్ స్టేటస్ను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారండి. ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టగలరా లేదా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్సా, సో దాని మీద కూడా బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ లోన్ ఇవ్వాలనేది సో వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది అండ్ అదేవిధంగా ఈ ఇంటి ముందు వచ్చేసి మీకు 35 అడుగుల సీసీ రోడ్డు కూడా ఉంది, సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట. సో ఈ అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఈ యొక్క హౌస్ అనేది సో అన్ని విధాలుగా కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. సో మంచి డబ్బులు అయితే వస్తాయి. సో ఇంతేనండి ఓవరాల్గా ఈ వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. సో మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది మేము మీకు చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.